వెల్కమ్ బ్యాక్ టు టీక్స్ యశ్మిత. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఆ విధంగా ద్రోణాచార్యుల వారు జన్మిస్తారు. అయితే ఈయనకి ఎవరి మీద కక్ష ఉంది, ఎందుకు ఉంది అనేది చూద్దాం పదండి. ఈయన తండ్రి భరద్వాజునికి ప్రిషాత అనే ఒక క్షత్రియ రాజుతో స్నేహం కుదురుతుంది. ప్రిషాతుడు కూడా తన కొడుకైన ద్రుపదుణ్ణి భరద్వాజుని దగ్గరే శిష్యరికం చేయాలి అని వదిలేసి వెళ్ళిపోతారు. ద్రోణుడికి ఇంకా ద్రుపదుడికి చాలా మంచి స్నేహం కుదురుతుంది. ఇంకా రాజ్యాన్ని పరిపాలించేందుకు తాను వెళ్ళాలి అన్నప్పుడు ద్రుపదుడు ద్రోణుడికి ఒక మాట ఇస్తారు. అదేంటంటే తను అడిగింది ఏదైనా ద్రుపదుడు తనకు ఇస్తాను అని. పెరిగి పెద్దయ్యాక ద్రోణుడి పరిస్థితి చాలా హీనంగా ఉంటుంది. ఎంత హీనంగా అంటే వారి కొడుకు పాలు అడిగినా పాలు కొనివ్వలేనంత హీనంగా ఉంటుందన్నమాట. అప్పుడు ద్రోణుడు ద్రుపదుడి దగ్గరకు వెళ్తారు. నువ్వు ఎవరు అన్నట్టు మాట్లాడతారు ద్రుపదుడు. దాంతో చాలా బాధపడి దానికి ఖచ్చితంగా కక్ష తీర్చుకుంటాను అనుకుంటారు ద్రోణాచార్యుల వారు. అయితే దాని తర్వాత కొన్ని రోజులకు ఈయన కౌరవులు ఇంకా పాండవుల గురువుగా చేరుతారు. అప్పుడు ఈయన గురుదక్షిణగా అడిగింది ద్రుపదుణ్ణి తన కాళ్ళ దగ్గరకు తీసుకురమ్మని. మొదటిగా కౌరవులు వెళ్తారు. వీళ్ళని ఆ రాజ్యపు సైనికులు బంధిస్తారు. దాంతో పాండవులు అక్కడికి వెళ్తారు. పాండవులకు ఏమైంది, వారు కూడా బంధించబడ్డారా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.